నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు యోగాలో మంచి ఎక్సర్సైజు. ఇది పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటే మన శరీరంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా శరీరం జాయింట్లు అనేది మనకు బాగా మూవ్ అవుతుంటాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ ఈ జిగురు మన జాయింట్లలో బోన్స్లో జిగురు అరిగిపోయి జిగురు లేకుండా ఉట్టి బోన్స్ కదలికల వల్ల జాయింట్ల దగ్గర నొప్పులు వస్తుంటాయి. నొప్పులు అంటే విపరీతమైన నొప్పి వస్తుంటుంది ఒక్కొక్కసారి. అలాంటివి మనము కొంచెం కొంచెంగా ఎక్సర్సైజులు చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం ఉంటుంది. మంచి మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా మంచి కాల్షియం అందాలి బోన్స్కు. ట్యాబ్లెట్లు మాత్రం వాడకండి. కాల్షియము ఏ ఫుడ్లో ఏ కాల్షియం ఉందో దాన్ని గమనించుకొని ఆ ఫుడ్ను మనం తీసుకోవడం వల్ల కొద్దిగా కాల్షియం వస్తుంది. తర్వాత మనకు రక్తం కూడా అవసరం. పెద్ద వయసు అయిన తర్వాత రక్తం కూడా అవసరము. రక్తం చిక్కబడుతుంది. దానికి కానీ చిక్కబడ్డందుకు కూడా మనం ఎక్సర్సైజులు చేయాల్సి వస్తుంది. రక్తము చాలకపోతే ఆ రక్తము ఉత్పత్తి చేసే మన తినే ఆహారము ఏవేవి ఉన్నాయో అవన్నీ మీరు కంటిన్యూగా తీసుకున్నారనుకోండి, రక్తం కూడా వృద్ధి అవుతుంది. మన శరీరానికి ఎంత రక్తం కావాలో ఆ పాయింట్ లేకపోతే కూడా నీరసము, నీరసము, మానసికంగా ఒత్తిడి, మానసిక ఆలోచనలు విపరీతంగా ఇట్లాంటివి మనకు కనపడుతూ ఉంటాయి. అలాంటప్పుడు రక్తము మన శరీరంలో ఎంత కావాలో, ఎంత పర్సెంట్ కావాలో అంత పర్సెంట్ మనం నిల్వ చేసుకోవడానికి మనం తినే ఆహారంలో ఏ ఆహారం తింటే ఆహారంలో రక్తం మనకు వంట పడుతుందో అలాంటి ఆహారం తీసుకోవాలి. నిజంగా చెప్తున్నాను, 60+ వాళ్ళకు చాలా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. అంతా ఇంత కాదు చెప్పడానికి. ఒక్క అనారోగ్యం స్టార్ట్ అయిందంటే దాని తోడు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇట్లాంటివి మనం ఈజీగా సునాయాసంగా మంచి పద్ధతిలో యోగా పద్ధతి, మెడిటేషన్ పద్ధతి చాలా దీంట్లో ఏ పద్ధతి పాటించినా కూడా మంచి ఉపయోగాలు ఉంటాయి. నేను ఈరోజు ఈజీగా చేసుకునేది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు అంటే మరి చిన్న పిల్లలు కాదు, ఒక 20 సంవత్సరాల పైబడిన వాళ్ళకు కూడా వ్యాయామం అవసరం. ఎందుకంటే జాబుల రీత్యా కూర్చొని వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఇట్లాంటి వ్యాయామం చేస్తూ ఉంటే కూడా రిలీఫ్గా ఉంటుంది. ఓకేనండి. కాళ్ళు వెడల్పుగా పెట్టుకోండి. మనకు ఎంత వీలైతే అంత వెడల్పు కాళ్ళనైతే వెడల్పు చేసుకోవాలి. ఇప్పుడు 2 చేతులు ఇట్లా పెట్టుకోవాలి. 2 చేతులు స్ట్రైట్గా పొడవుగా పెట్టుకోవాలి. నేను చెప్పే విధంగా చేశారనుకోండి, ఈ జాయింట్లు మాత్రం బాగా మూవ్ అవుతాయి. ఈ చెయ్యి స్ట్రైట్గా ఉన్నప్పుడు మనం ఈ భాగం కూడా ఇలా ఉంచాలి. ఇట్లా ఈ భాగము ఇట్లా పెట్టి ఈ చెయ్యిని ఇట్లా పెట్టాలి. ఈ చెయ్యి ఇలా వచ్చినప్పుడు ఈ భాగం ఇలా ఉండాలి, ఇలా వంగి ఉండాలి. చెయ్యి ఇలా ఉండాలి. చాలా ఉపయోగాలు ఉంటాయి మనకి. ఇక్కడ ఒక్కటే కాదు, ఇక్కడ చేతుల నుంచే కాదు, నడుము నుంచి ఈ మెడ దాకా మంచి మూమెంట్ అయితే వస్తుంటుంది. మన శరీరంలో ఈ నడుము నొప్పులు,
నడుము నొప్పితో చాలామంది బాధపడుతుంటారు, కూర్చొని లేవలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఆ తర్వాత ఈ మోచేతులు భుజాలు కదిలించడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. అట్లాంటి దానికి సూపర్గా మందులాగా మెడిసిన్ లాగా మంచి ఆయుర్వేదంలో మూలికలు తిన్నట్టుగా మనకు అంత శక్తి వస్తుంది అనమాట. ఈ ఇట్లా నేను చెప్పినట్టు చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి. ఇలా చేసిన తర్వాత మీరు రోజు ఒక వ్యాయామం చేయండి అంతే. ఎక్కువ కష్టపడకుండా ఒక అర్ధగంట, బాగా వయసున్న వాళ్ళు అరగంట చేయండి. కొద్దిగా 50+ ఉన్న వాళ్ళు గంట చేసినా పర్వాలేదు. అలా కొంచెం కొంచెంగా టైం పెంచుకుంటూ పోవాలి. ఇప్పుడు 2 కాళ్ళు ఇట్లా వెడల్పు పెట్టాం కదా, దగ్గరికి పెట్టుకోవాలి. దగ్గర పెట్టుకుని మన ఏ వ్యాయామము ఎక్సర్సైజ్ ఏ చేసినా కూడా మన కాళ్ళ మూమెంట్ కూడా బాగా ఉండాలి. ఇక్కడి నుంచి పాదాల దాకా ఈ మూమెంట్ కూడా ఇట్లా చక్కగా మంచిగా అన్నిటికీ ఉపయోగపడే కరంగా నేను చెప్తున్నాను. మంచి ఎక్సర్సైజు. కుడివైపు ఎన్ని నెంబర్లు అనుకుంటారో, ఎడమ వైపు కూడా అన్ని నెంబర్లు అనుకుంటే ఈ నడుము కూడా మనం ఎక్సర్సైజ్ చేసింది ఎక్కడైనా కూడా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట. ఫ్రీగా నడుము అనేది బాగా కదలిక ఉంటాయి అన్నమాట. మంచి వీడియోతో మంచి మాటలతో నేను చెప్పే ప్రతి ఒక్కటి నా శరీరానికి అవసరమని నేను పూర్తిగా నమ్మకంతో చెప్తున్నాను. ఆరోగ్యంగా మన శరీరాన్ని కాపాడుకోవాలంటే మందులమయం చేయకుండా మన శరీరాన్ని హాస్పిటల్కి ఎన్నో డబ్బులు పోయకుండా మన శరీరంలో ఈ ఎక్సర్సైజుల వల్ల మనం రోజు ఏ టైం అయినా సరే సాయంకాలం చేస్తే ఎక్కువ ఉదయం చేసినంత ఫలితం సాయంకాలం రాదు. ఎందుకంటే ఉదయము మనం రాత్రంతా రెస్ట్ తీసుకున్న శరీరము ఖాళీ కడుపు అవుతుంది. మనం బాత్రూమ్ అన్నీ క్లీన్ చేసుకొని ఒక 1/2 లీటరు గోరువెచ్చని నీళ్ళు తాగి ఆ తర్వాత ఒక 5 నిమిషాలు అలా కూర్చొని తర్వాత ఒక 1/2 అవర్ మీరు ఎక్సర్సైజులు ఏ ఎక్సర్సైజ్ నేను చూపించింది ఏది చేసినా కూడా మంచి ఆరోగ్యం కలుగుతుంది. మంచి మనకు ఆకలి కూడా ఉంటుంది. మందగింపు అనేది ఉండదు, గ్యాస్ ఉండదు, తర్వాత పొట్ట ఉబ్బరం ఉండదు, ఊబకాయం రాదు, కంటి చూపు బాగా ఉంటుంది, చెవులు బాగా వినపడతాయి, గొంతు స్వరం కూడా అంత బాగా ఉంటుంది. మన జుట్టు రాలిపోతుందని ఒక 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచే ఇబ్బంది పడుతుంటారు. ఇట్లాంటి యోగాలో మంచి మంత్రపరంగా శక్తిపరంగా జుట్టు రాలకుండా కూడా మనకి యోగా అనేది మనకు చక్కని మార్గాన్ని చూపిస్తుంది. ఓకేనండి, మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు.